ఛానల్ బ్లాగర్ అంటారా బాబు. సో ఇది మన సంక్రాంతి సెట్. ఇంటికైతే వెళ్ళొచ్చిన పండుగని అది చెప్పినప్పుడు ఈ పండుగ అయితే నాకు ఎప్పటికి గుర్తుంటుంది. ఎందుకంటే ప్రతిసారి నేను ఇంటికి పోవాలంటే 200-300 అయిపోతుంది. ఈసారి మాత్రం 1000 బొక్క. అందరూ పండుగ ఎట్లా జరుపుకున్నారు. సేఫ్ అయితే ఆడడానికి ఫైట్స్ ఎక్కిస్తారు. ఎందుకంటే ఈ మాంజాలు మంచి లేవు. చాలామందికి లైక్ దేవుడు దాంట్లో ఎఫెక్ట్ అయ్యింది. హ్యాండ్ దేవుడు బట్స్కి ప్రాబ్లం అవుతుంది. సో హైదరాబాద్లో అయితే 5 days హాస్టల్ బంద్. ఇంటికైతే ఒక్కరోజు వచ్చి వెళ్ళి రోజుకి నాకు 1000 రూపాయలు అర్థం చేసుకుపోయి వచ్చాను. అందుకే వాళ్ళైతే ఇంత స్టఫ్ పంపించింది. ఏముందో నేను రూమ్కి పోయినాక చెప్తాను. ఇండియా బాగుపడాలంటే ఇండియన్ రైల్వే బాగుపడాలి. ఎందుకంటే ట్రైన్ 9:40 ఇచ్చింది. ఇది స్టేషన్కి వచ్చేసరికి టైం మన ఇండియన్ రైల్వే ఎట్లా డిలే అవుతుంది. తెలుసు 11 అయింది. డిలే క్లాస్ వల్ల నాకు చాలానే ఎఫెక్ట్ లాస్ట్ అని చెప్పినావు కదా ఇందాక బెటర్. సో నా కొడుకు పార్కింగ్కి ఎంత తీసుకున్నా అంటే 1 dayకి 13,000 తీసుకున్నా. సో ఇది కాదు ప్రాబ్లం. ఇక్కడ ఏంటంటే ఫర్ 1 day 480 అట. ఈడోడు కాంట్రాక్టర్ అంటే పద్మజ అట. ప్రాబ్లం ఏంటంటే అవసరం అవసరం లేదు పార్కింగ్కి. మరి అదేమైనా నీట్గా ఉందా అంటే లగ్జరీగా అంటే కాదు. షెడ్ కూడా లేదు దానికి. ఇట్లాంటి దానికి అంత ప్రీమియం మరి ఎందుకు నాకు తెలియదు. బట్ ఎవరైనా అడిగేటోళ్ళు ఉంటే అది అవుతుంది. నేను అడిగి చూసిన అంతే అని అన్నారు. సో ఆ వీడియో కూడా పెడతాను. మరి ఇంత ప్రీమియం ఎందుకు నాకు అర్థం కాదు. బయట మరి వేరే పార్కింగ్ లేదా, లేదంటే సికింద్రాబాద్ వీళ్ళు ఏమన్నారా? ఐ మీన్ ఎవరైతే ఉంటారో దీనికి హెడ్ సికింద్రాబాద్కి చూసుకుంటాను రైల్వేకి సంబంధించి వాళ్ళు ఏమన్నారా? ఎందుకంటే ఇప్పుడు నోట్ పెట్టుకోవచ్చు కానీ మిడిల్ క్లాస్ ఎవరైతే పెట్టలేడు ఆ కాస్ట్ వాడు ఏడ పార్క్ అని చెప్పి అంటే వాడికి ఇది లెక్కలకు రాదు. ఆ పార్కింగ్ చూసినట్టు అనిపించింది. మరి ఇంత దారుణమా, ఇంత దోసుకున్నాడు. ఆల్రెడీ ట్రైన్ లేట్, దాంట్లో దిమాగ్ ఖరాబు, దాంట్లో ఇంకా పైసలు ఎక్కువ కట్ అయినాయి. 9:40కి రావాల్సిన ట్రైన్ 10:40కి వచ్చింది. 10:40 కూడా కాదు, 11:40, 2 hours. సో అది కూడా చూస్తా పార్కింగ్ ఎట్టుందో. చాలా చాలా దరిద్రమైన పార్కింగ్. దానికి ఇంత ఎందుకు పెట్టాలో? ప్రీమియం సర్వీస్ ఇంకో పేరు. ఇదైతే సికింద్రాబాద్కి సంబంధించిన వాళ్ళు చూసుకోవాలి. ఎందుకంటే మరి ఇంత అంటే చాలా దారుణం. సో అది కూడా చూపిస్తాను. ఎక్కడన్నా ఇదే దీనికి షెడ్ కూడా లేదు. బట్ ఇంత అమౌంట్ పే చేయాలి. ఇదే పార్కింగ్, దీనికి ఇంత పెట్టుడా.
మా బేబీ తినాలి పెట్టిన దగ్గర. ఆడేంట అంటాడో తెలియదు, ఎంత సర్వీస్ అవుతుందో తెలియదు. అది కూడా వీడియో తీస్తా, ఉండండి లైన్లో. సో డెలివరీ అయితే ఇంటికి వచ్చింది. వైఫ్ డేంజర్ అన్నదా, చాలా తప్పు. సో నేను ఈ వీడియో దీనికి కారణం, ఉన్నోడికైతే ఇది పెద్ద అమౌంట్ కాదు, బట్ నాలాంటి మిడిల్ క్లాస్ వాడికి ఇది 1 డే బడ్జెట్. సో సికింద్రాబాద్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వీడియో చూసి ఉంటే ఒకసారి దీని మీద అయితే చూడాలి. మరీ ఇంత కాస్ట్ అంటే చాలా ఎక్కువ. ఫర్ అవర్ 10 అంటే ఒక 245 పెట్టొచ్చు, బట్ మరీ ఇంత ప్రీమియం అంటే కష్టం. దానికి అంత సీన్ కూడా లేదు ఆ పార్కింగ్ చూస్తే. సో చూసుకోండి, సికింద్రాబాద్కి సంబంధించిన వాళ్ళు వస్తారు.